నమస్కారం అండి. ఈ పెండ్యాల్లో నేను గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఈ ఎడ్ల బండ్లు కట్టుకొని ఈ తోటరావులపాడు వచ్చి తర్వాత తొర్లపాడు వెళ్తున్నారు. ఉరుసు మహోత్సవం పడేమియా హజరత్ ఉరుసు మహోత్సవం అని. అసలు ఈ ఫెస్టివల్ అనేది మీరు ఎన్నాళ్ళ నుంచి చేసుకుంటున్నారు? మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫెస్టివల్ జరుగుతుంది? అసలు కారణం ఏంటి? నమస్కారం అన్న, నా పేరు నవాబ్ పాషా. ఎన్టీఆర్ జిల్లా కంచర్ల మండలం పెండాల గ్రామంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్న. ఈ ఊరు గురించి చెప్పాలంటే చాలా చెప్పినా కూడా తక్కువే అన్న. ఈ ఊళ్ళో ముస్లిమ్స్ హిందువులు అందరూ కలిసిమెలిసి ఉంటారన్న. తర్వాత వచ్చేసి ఈ తొర్లపాడు పండుగకి చాలా ప్రత్యేకాలు ఉన్నాయన్న. పెండాల గ్రామం నుంచి ప్రతి ఒక్కరు, అక్కడి నుంచి పిల్లలు, ఆడవాళ్ళు అందరూ కలిసి బయలుదేరి తోటరావులపాడు అనే గ్రామంలో ఒక దర్గా ఉందన్న. అక్కడ శాశ్వత హజరత్ అంటాం. అక్కడ దర్శించుకొని అక్కడ పూలు అర్పించి అలాగే ముందుకి అక్కడ వండుకొని పిల్లలతో కాసేపు గడిపిన తర్వాత సాయంత్రం 5-6ంటికి మళ్ళీ తొర్లపాడు గ్రామానికి వచ్చేస్తాము. ఆ తొర్లపాడు గ్రామంలో మళ్ళీ రాత్రి అక్కడ నిద్ర చేసి మళ్ళీ తర్వాత అక్కడ వండుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ అదే మాదిరిగా మళ్ళీ పెండాల గ్రామానికి వచ్చేస్తాము. అలాగే ప్రతి హిందువులు సోదరులు కూడా ఈ పండుగ గురించి చాలా మందికి తెలుసన్న. ఈ డిస్టికే కాదు, పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎడ్లు చాలా వరకు మన హిందూ సోదరులే మన ముస్లిమ్స్కి కట్టడం జరిగిద్దన్న. చాలా ఊళ్ళో నుంచి మేము, నా చిన్నప్పటి నుంచి అయితే ఈ పండుగ చూస్తున్నానన్న. ఈ పండుగకి దాదాపు 400 సంవత్సరాల కిందట అప్పుడు మా తాతల కాలంలో కావెళ్ళ అని చెప్పేసి అటు అన్నం కట్టుకొని ఇటు నీళ్లు పెట్టుకొని అలా వెళ్ళేవాళ్ళు అంటన్నా. మీ ఊరు పెండ్యాల నుంచి బయలుదేరేటప్పుడు మొదటిసారిగా నదిలోకి అనేది వస్తున్నారు. అలా వచ్చినప్పుడు అక్కడ క్రౌడ్ని చూస్తే అక్కడ మీ ముస్లిం సోదరుల కంటే ఎక్కువ హిందూ సోదరులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా కోలాహలంగా అయితే కనిపిస్తున్నారు. ఏంటి ప్రత్యేకత? అసలు కలిసిమెలిసి నుంచి కాదండి, మా హిందూ సోదరులు కూడా మమ్మల్ని ఎంతో సహకరిస్తారండి. మీరు చూసారు ఇప్పుడు మా ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నామో దానికంటే ఎక్కువ రెట్టింపుగా హిందూ సోదరులు ప్రతి గ్రామం నుంచి వచ్చి ఎడ్ల బండ్లు కట్టి అదేవిధంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చాలా సహకరిస్తారండి. వాళ్ళు కూడా, హిందూ సోదరులకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలా దారి వెంట మీ ఊరు నుంచి ఇసుక దాటి రేవు దాటే వరకు కూడా అన్ని సౌకర్యాలు, పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం సౌకర్యాలు ఎక్కువగాను వాటర్ ట్యాంకులు అలా పెట్టడం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇవి మీ కమిటీ చేస్తారు లేకపోతే మీకు తెలిసినటువంటి హిందూ సోదరులు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చేస్తారు? లేదండి, ఇది పుణ్యం పని కాబట్టి హిందూ సోదరులు చేస్తారు. మాకు ఒక కమిటీ ఉంటుంది ఆ దర్గాకి. ఆ దర్గా కమిటీ కూడా మనం ఇక్కడ ఉండడానికి లైట్ల ఏర్పాట్లు, అదేవిధంగా నీళ్ళ ట్యాంకుల సౌకర్యం, అదేవిధంగా ఈ మనం దిగే ఏదైతే మాగని ఉంటుందో అవి మొత్తం శుభ్రంగా ఉన్నాయా లేదా అని ఒక కమిటీ ఉంటుంది. దానికి హిందూ సోదరులు కూడా చాలా సహకరించి నీళ్ళ బాటిల్స్ కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, ఎప్పుడు కూడా మనకి ఏప్రిల్ 10-12వ తారీఖున ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది మాక్సిమం నాకు తెలిసినంత వరకు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మాకు రంజాన్ నెల రావడం వల్ల కొంచెం పొడిగించి 23-24వ తారీఖు పెట్టుకోవడం వల్ల ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. అసలు మీ కమిటీ ఏ విధంగా ఈ డేట్ ని ఫిక్స్ చేస్తారు లేకపోతే ప్రతి సంవత్సరం ఒకే రోజు? లేదు సార్, ఇది తోటరావులపాడు అలాగే తొర్లపాడు అలాగే పెండాల గ్రామం పెద్దలు మన దర్గా దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని ఈ రోజైతే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి నిర్ణయించి ఆ రోజు ఆ డేటు చెప్పిన తర్వాత అందరూ ఒప్పుకున్న తర్వాత మా ఊళ్ళో వచ్చి చాటింపు ద్వారాగా తెలియజేయడం జరుగుతుంది సార్. అసలు రఫ్ గా చెప్పాలంటే అసలు ఈ ఉర్సు పండుగ అసలు ఎందుకు చేసుకుంటున్నారు? ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి అసలు ఎవరి పేరు మీద ఎలా చేస్తున్నారు? సార్ అక్కడ తోటరావులపాడులో శాశ్వత హజరత్ అని ఉంటారు. ఇలాగే ఇక్కడ తొర్లపాడులో బడి హజరత్ అని ఉంటారు. వీళ్ళు చాలా మహిమ కలిగిన దర్గాలు సార్. చుట్టుపక్కల హిందువులు కూడా నమ్మి వాళ్ళు కూడా ఏమైనా మొక్కులు ఉంటే చెల్లించుకుంటారు సార్.
ఈ దర్గాల గురించి చెప్పాలంటే చాలా వరకు మనం చెప్పాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే చాలా మహిమ కలిగినటువంటిది సార్. అందరూ హిందువులు కూడా నమ్ముతారు, హిందువులు కూడా వస్తారు, అందరూ కొబ్బరికాయలు కొడతారు, ఏమైనా మొక్కులు ఉంటే చెల్లించుకుంటారు. చాలా మహిమ కలిగిన దర్గాలు కాబట్టి అందరూ సహకరిస్తారు సార్. ఇంకోటి అయితే గమనిస్తున్నాను, ఇదైతే పూర్తిగా మీకు ముస్లిమ్స్ సంబంధించి ఈ దర్గా ప్రార్థనలు అయితే చేస్తున్నారు. కానీ మీతో పాటు కూడా హిందూ సోదరులు కూడా కొన్ని బళ్ళు కట్టుకొని వస్తున్నారు, హిందూ కుటుంబాలు కూడా. అవును సార్. ఇది ఎలా అంటే సార్, ఇంతకుముందు చాలా తక్కువతో స్టార్ట్ అయిన ఇది వెళ్ళే కొద్దీ చాలా డెవలప్ అయ్యి వాళ్ళు కూడా ఉత్సాహంగా, వాళ్ళు కూడా నమ్మి, వాళ్ళు ఏమైనా మొక్కుకొని ఉంటే వాళ్ళు మొక్కులు పూర్తయిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా నమ్మి, ఇంకా మాతో పాటే మా డేట్లతో పాటే వాళ్ళు కూడా బళ్ళు కట్టుకొని, ఆటోలు కట్టుకొని వాళ్ళు కూడా హిందువులు కూడా రావడం జరుగుతుంది సార్. అంటే వాళ్ళు అడుగుతారంటే ఎప్పుడు డేట్ ఫిక్స్ చేశారు, ఎప్పుడు వస్తుంది ఉర్సు మహోత్సవం అని? అవును సార్, ఎందుకంటే ఇప్పుడు మేము హిందూ సోదరులు మేము అందరం కలిసి కట్టుతూ ఉంటాం సార్. మాకు ఎలాంటి విభేదాలు లేవు సార్ హిందూ ముస్లిమ్స్ అని. మా ఊరు కూడా అంతే సార్. మేము 85-90% ముస్లిమ్స్ ఉంటే మా హిందూ సోదరులతో పాటు మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసిగానే ఉంటాం సార్. ఎలాంటి ఇబ్బంది వాళ్ళకు ఉండదు, మాకు ఉండదు వాళ్ళ ద్వారాగా. ఈ పండగ కూడా అంతే సార్. వాళ్ళు హిందువులు కూడా మమ్మల్ని చాలా సహకరించి వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి మాకంటే ఎక్కువగా ఆనందంగా ఈ పండగ గడుపుతాం సార్. మీరు మొదటి రోజున మీ ఊరి నుంచి బయలుదేరిన తర్వాత విడిదిగా తోటరావులపాడు అక్కడ మధ్యాహ్నం ప్రార్థనలు నిర్వహించుకుని అక్కడ దర్గాలో ఎవరింటికి వెళ్తారు? అక్కడ మీరు బస్ చేసినటువంటి అతని పేరు? ఇక్కడ తోటరావులపాడులో వచ్చేసి సంగపు శ్రీనివాసరావు గారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో మేము దిగుతాం సార్. నాకు తెలిసి 10-12 సంవత్సరాల నుంచి మేము దిగుతున్నాము. వాళ్ళు కూడా మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మేము అక్కడ పిల్లా జల్లలతో 5 గంటలు 6 గంటలు అక్కడ స్టే చేస్తాము. తర్వాత అక్కడి నుంచి కొంచెం ఎండ తగ్గుముఖం పట్టిన తర్వాత మేము మళ్ళీ తొర్లాపల్లికి రావడం జరుగుతుంది సార్. ఇక్కడ మాగాళ్ళు మీరు చూశారు. ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ నైట్ మొత్తం స్టే చేసి మళ్ళీ నైట్ మొత్తం వండుకొని తెల్లారిన తర్వాత మనం తిని మాతో పాటు వచ్చిన సోదరులకి తినిపించి మళ్ళీ మేము ఎవరింటికి వాళ్ళు చేరుకోవడం జరుగుతుంది సార్. అంటే మీకైతే సంగపు శ్రీనివాసరావు గారు విడిదైతే ఇచ్చారు. అంటే అదే విధంగా మీ ఊరిని చూసే వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబం ఎవరో ఒకళ్ళు విడిదిస్తానే ఉంటారా తోటరావులపాడు వారు? ఊరు మొత్తం సార్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో దిగుతాం సార్. మేము ఫస్ట్ టైం అప్పుడు నాకు అంత ఇది లేదు, కానీ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఈసారి మీ ఇంట్లో దిగుతాము అని చెప్పి అడగగా వాళ్ళు దిగండి పర్వాలేదమ్మా అని అన్నప్పటికీ అప్పుడు మేము దిగడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళకి మాకు రిలేషన్ అలా కంటిన్యూగా అవుతుంది. మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఇన్వైట్ చేస్తాము, వాళ్ళు వస్తారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా వాళ్ళే ఇన్వైట్ చేస్తారు, మేము వెళ్తాము. ఇలా ఇంకా మా స్ట్రాంగ్ అది రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండింగ్గా ఏర్పడింది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చేది ఎడ్ల బండ్ల ద్వారా రావడానికి. మీ ఊర్లో అయితే అన్ని ఎడ్ల బండ్లు లేవు. ఇన్ని ఎడ్ల బండ్లు అసలు ఏ విధంగా తెప్పిస్తున్నారు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా మాట్లాడుకుంటారు? సార్ మా ఊళ్ళో ఎడ్ల బండ్లు చాలా తక్కువ. నాకు తెలిసి ఒక 10-12 కుటుంబాలకు ఉంటాయి. కానీ ప్రతి పక్క ఊరు వాళ్ళందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారు. పక్క ఊరు వాళ్ళే కాదు సార్, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మేళ్ల చెరువు, కోదాడ, హుజూర్ నగర్ అక్కడి నుంచి కూడా మనకి ఎడ్ల బండ్లు వస్తాయి సార్. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా సహకరించి ఎడ్ల బండి పండుగ ఇలా మనం ఈ డేట్లు పెట్టుకున్నాము, ఈ డేట్కి పంపించండి అని చెప్తే వాళ్ళు కూడా దానికి సరే అని చెప్పేసి కొంచెం దూరంగా ఉంటే ఏమైనా లారీలు అలాగే ఆటోలు పెట్టి ఆ ఎడ్లను తీసుకుని వస్తాం సార్. దగ్గరలో ఉంటే నడిచే వచ్చేస్తారు సార్. నేను అమౌంట్ అనేది పే చేస్తారంట? లేదు సార్, ఇది ఎలా అంటే ఇది మనం వాళ్ళని అలా చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు ఈ పండగకి మనం ఎంత నమ్ముతామో వాళ్ళు కూడా అంతే నమ్మి వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో
మనమే వాళ్ళకి ట్రావెల్స్ ఖర్చు సార్ మేము అరేంజ్ చేసుకుంటాము, మీరు మమ్మల్ని పంపించండి ఇప్పుడు అలా అని చెప్పేసి మనం అలా చెప్పడం వల్లే అలా అనుకుంటున్నారు చాలామంది, పే చేసి వస్తారంట అలా అని. కానీ అలా కాదు, అది దాంట్లో వాస్తవం లేదు. ఏదైతే ట్రావెల్స్ దూరంగా ఉంటారో వాళ్ళని మనం ఆటోల ద్వారా కానివ్వండి, అలాగే లారీల ద్వారా కానివ్వండి, మనం తీసుకొచ్చే ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి అలా మాట్లాడుకుంటున్నారు. అంటే మీరు ఇచ్చే ఖర్చు అయితే మేమేదో ఓనర్కి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నా అయితే లేదు. లేదు సార్, ఇది మళ్ళీ దారి ఖర్చులకు అయితే వచ్చే ఇద్దరు జస్ట్ అది కూడా మేము వాళ్ళకి ఎంతో రిక్వెస్ట్ చేసాం సార్, మరి ఏదైతే పెట్టారు ఓకేనా అంటే పాపం వాళ్ళు కూడా ఓకే అని చెప్పిన తర్వాత మీకేమైనా ఖర్చులు ఉంటే ఈ లారీలో మేమే పెట్టుకుంటామని చెప్తాము. ఆ లారీకి ఒక 6,000 7,000 అయితే మేమే పెట్టుకుని ఖర్చు చేస్తారు. అది అన్నా నాకు బోలేనా ఏం కాదు, 6,000 7,000 మనమే ఆ లారీలకి ట్రావెల్స్కి పెట్టుకుని మేమే తీసుకుని వస్తాం. రైట్ అనుకుంటున్నారు. పెండ్యాల తిరణాలు వచ్చిందంటే మరిన్ని డబ్బులు ఇస్తారు, మనం తీసుకెళ్తారనే ఫీలింగ్ లో అంటే బయట జనాలు ఎక్కువ లేదండి. అంటే తెలియక మనం ఏదైతే ట్రావెల్స్ ఖర్చు మనం అరేంజ్ చేసుకున్న వాళ్ళని తీసుకుని వస్తామో అలా డబ్బులు ఇచ్చి తీసుకొస్తారని అనుకుంటారు. కానీ ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఇంతమంది ఎడ్ల బడులు కట్టరు, ఇంతమంది జనాలు రారు. ఈ దర్గాకి మహిమ ఉంది కాబట్టి ఎంతమంది నమ్మి వస్తాం సార్. 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అయ్యే ఎడ్లు కూడా మమ్మల్ని మా పండగకి కట్టడం నిజంగా చాలా గర్వంగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా అన్ని లక్షలు పెట్టి ఎడ్లు ఎంత చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చేసినట్టు చూసుకుంటారు. కానీ మమ్మల్ని కూడా పాపం నమ్మి, మా దర్గాని నమ్మి ఆ ఎడ్లని తీసుకెళ్ళండి అని చెప్పి మమ్మల్ని సహకరిస్తారు సార్. వాళ్ళు ఎలాంటి డబ్బులు తీసుకొస్తారు. నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల నుంచి మీకు చక్రవర్తి గారు మీకు గిత్తలు పంపిస్తున్నారు. అంటే నేను పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్ ఉంటాయి అంట అసలు ఎడ్ల జాతరను తెప్పించుకోవాలంటే ఇక్కడికి విలువ వల్ల నిజమే అంట. అంటే ఇప్పుడు ఆయన పేరు వెలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఎడ్లంటే మన రైతు సోదరులందరికీ తెలుసు, అన్ని రాష్ట్రాల వాళ్ళకి తెలుసు. ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు, అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఎడ్లయితే కొంచెం అందరూ ఇంకా ఉత్సాహంగా ఎడ్లు వచ్చినప్పుడు మీరు చూశారు, ఏట్లో వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. అందుకని చెప్పేసి చాలా మంది రికమెండేషన్ చేస్తుంటారు, నేను కాదనట్లేదు. కానీ చక్రవర్తి గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన నా అనుకున్న వాళ్ళకే పంపిస్తాను, ఇలా ఎంతమంది రికమెండేషన్ చేసినా కూడా ఆ మాట అయితే వాస్తవం. అది మాకు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉంటారు. ఆయన కూడా మమ్మల్ని ఘని అని మా మేనల్లుడు చక్రవర్తి గారును మా ఘని ఎంతో అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు సార్. వాళ్ళ అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువ ఉంటారు సార్. మీ యొక్క కుటుంబంలో మీ మేనల్లుడు అయినటువంటి గని గారి ద్వారా మీకైతే పరిచయం చక్రవర్తి గారు. అవును సార్. మీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఆయన వచ్చి అటెండ్ చేసే అంత క్లోజ్ అంట. అవును సార్, ఎందుకంటే అన్నదమ్ముల కంటే కూడా ఆయన ఎక్కువగా సార్. ఇప్పుడు మేము వెళ్ళినా కూడా మా ఘని లేకపోయినా మేము వెళ్ళినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడే విధానం, మంచి చెడు అడగడం అనే విధానం, ఇవంతా కూడా ఆయన ఒక మంచితనమే అని నేను అనుకుంటాను సార్. ఆయన కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మా ఊరు నుంచి ఎవరు వెళ్ళినా కూడా ఎడ్ల సంగతి పక్కన పెడితే బాగున్నారా, ఏంటి విశేషాలు అని మాట్లాడి కాసేపు సరదాగా కూర్చోబెట్టి ఆయన ముచ్చటించి తర్వాత మమ్మల్ని పంపించడం జరుగుతుంది సార్. మా ఏ ఫంక్షన్స్కి పిలిచినా కూడా ఆయనకి వీలుంటే తప్పకుండా వస్తారు సార్. మా గతంలో 2-3 ఫంక్షన్స్ జరిగాయి, దానికి అటెండ్ అయ్యారు. పెళ్లి ఫంక్షన్స్ ఆయన కూడా రావడం జరిగింది. ఇంకా మేమే వాళ్ళ ఫ్యామిలీని రిక్వెస్ట్ చేశాం సార్, మేడం గారిని తీసుకురండి అంటే కొంచెం కుదరలేదని చెప్పారు. ఈసారి మేడం గారు వస్తారేమో చూడాలి సార్. అంటే ఈ సంవత్సరం అయితే చక్రవర్తి గారికి గిత్తలు అయితే లేవు, కానీ చక్రవర్తి గారి పేరు మీద ఒక జత అయితే వచ్చినాయి. అవును సార్. అసలు జత ఎవరివి ఎక్కడి నుంచి ఎలా వచ్చింది? చక్రవర్తి గారి దగ్గరికి మీరు చూశారు, ఆయన దగ్గర ఎట్లు ఈ సంవత్సరం లేవు, కానీ మా పండగ అయితే డేట్లు ఫిక్స్ చేశారు. మరి అన్న మరి ఇలా పండగ వచ్చేసింది మరి ఏంటి అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, మీకేం పర్వాలేదమ్మా, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను పంపిస్తాను, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత మన కడప డిస్టిక్ జమ్ముల మడుగు మన విజయ్ కుమార్ రెడ్డి అన్నవి కూడా ఆయన పంపించడం జరిగింది.
రికమెండేషన్ చేసి మాట్లాడి ఆయనకి ఎడ్లు పంపించడం జరిగింది. అయితే చక్రవర్తి గారు రికమెండేషన్ చేయడం, అక్కడ వెళ్ళి మేము మాట్లాడిన తర్వాత ఆయన పంపించడం, ఇక్కడి నుంచి దాదాపు 450 కిలోమీటర్ల దూరం నుంచి ఈ పండగకి పంపించారు. విజయ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా మా పండగ తరపు నుంచి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చక్రవర్తి గారికి కూడా ఆయన దగ్గర లేకపోయినా ఆయన రికమెండేషన్ చేసి మమ్మల్ని చెప్పి ఫలానోళ్ళు వస్తారు, ఇలా పండగ ఉంటుంది, ఇలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత దూరం రాలేదు సార్. 450 కిలోమీటర్లు ఈ పండగకి విజయ్ కుమార్ రెడ్డి గారు ఎట్లు ఎప్పుడు రాలా. కానీ చక్రవర్తి గారు చెప్పిన తర్వాత అంత దూరం నుంచి వచ్చి ఈ పండుగలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పారు. మన ఎడ్లు తోలే సోదరులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ ఈ పండుగ చూసి. అంటే ఒక జత అయితే జమ్మలమడుగు నుంచి వచ్చింది చక్రవర్తి గారి తరఫున, ఇంకో రెండో జత వచ్చింది. ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఇది పల్నాడు జిల్లా కొత్తపాలెం టీడీపీ సర్పంచ్ అయిన రామారావు గారు, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. మేము ఈ సంబర్లో మా రిలేటివ్స్ హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు కూడా ఈ సంబర్కి వచ్చి మాకు కూడా ఒక బండి అయితే సరిపోదు, ఇంకో బండి కట్టాలని మేము మంచోళ్ళు ఎక్కడున్నారా అని చూస్తే ఆయన తర్వాత రామారావు గారు మంచి వ్యక్తి, ఆయన పంపిస్తారు. ఆయన కూడా పేరు మోసిన వ్యక్తి. అయితే ఆయన మా ఘని అందరికీ తెలుసు. ఘని ఫోన్ చేసి సార్ ఇలా పంపించాలి, ఇలా పండగ ఉందని చెప్తే ఆయన కూడా ఓకే అనడం, ఒక ఫోన్తోనే ఆయన మాట్లాడి పల్నాడు జిల్లా కొత్తపాలెం నుంచి ఆయన ఎడ్లు పంపించారు. ఆయనకు కూడా రామారావు గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. ఇంకా చెప్పాలంటే ఆ రోజుకి ఒక రోజు ముందు పందెంలో పాల్గొన్నాయి సార్. ఆ ఎడ్లు పందెం ఆడి మనం తెల్లారి బడ్లు కట్టుకుని వెళ్ళే రోజు తెల్లారుజామున వచ్చాయి సార్. వాళ్ళు పాపం అంత పందెం ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి పాపం పంపించి మళ్ళీ ఇక్కడ కూడా ఎంతో హుషారుగా వెళ్ళాయి సార్. ఆ ఎడ్లు చాలా బాగా వెళ్ళాయి. అలా పంపించారు సార్ రామారావు గారు, చాలా మంచి వ్యక్తి. ఫైనల్ గా అయితే ఈ పండుగ గురించి అయితే ఇప్పుడు మీ మాటలోనే తెలుస్తుంది, బయట ప్రపంచం తెలుసు, అందరికీ తెలుసు, కాకపోతే కొంతమందికి అయితే తెలియదు. మీరు ఏం చెప్తారు? మీరు ఈ పండుగ ఇవాళ లాస్ట్ రోజున మనం దర్గా దగ్గరికి వెళ్ళి పూలు దర్శించి తర్వాత భోజనాలు చేసి మాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మేము మా ఊరికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నాం. ఎవరన్నా సరే ఈ పండుగ చూడాలి లేకపోతే ఈ పండుగ రావాలనుకుంటారు నెక్స్ట్ సంవత్సరం వచ్చే సంవత్సరం వారికి ఆతిథ్యం ఇస్తారు ఏమన్నా? తప్పకుండా సార్. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా రావాలనుకుంటే హిందూ సోదరులు అలాగే తెలిసిన వాళ్ళు మా ఘనిని కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో, ఘనిని కాంటాక్ట్ చేయండి. ఎప్పుడూ మీకు ఆహ్వానమే మా తరపు నుంచి. మీరు కనుక వస్తే మేము అందరం సహకరిస్తాం. ఈ పండుగకి మీరు చూసినట్టు ఉంటుంది. ఈ పండుగకి చాలా చరిత్ర కలిగిన పండుగ. మీ అందరికి కూడా ఉత్సాహంగా ఉంటే మీరు ఎప్పుడైనా వచ్చే సంవత్సరం మా ఘనితో కాంటాక్ట్లో ఉండి ఈ పండుగ డేట్స్ ఎప్పుడు ఏంటి అని తెలుసుకొని మీరు రావచ్చు సార్. మేమైతే ఎంతమంది వచ్చినా సార్ వాళ్ళకి ఆహ్వానం ఇస్తాం సార్. వాళ్ళు వచ్చి మా దగ్గర ఉండొచ్చు సార్. మేము అన్ని విధాలుగా సహకరిస్తాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదు సార్.